గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదశాస్త్ర విధిఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్య గురుం భజే. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవుల పాదపద్మములను హృదయ కమలము యందు నిలుపుకొని స్మరించుకుంటూ ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 283వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, అహంకారుడు అనిమిషుడు గనుకనే విశ్వంబనిటి కలగానడు, అహంబనువాడు శనిమిషుడు కావున విశ్వంబనిటి స్వప్నోద్యోగము భూని, చేయుచూయా ఉద్యోగము మాని, అను నీ స్వప్నోద్యోగమునకు నే కారణమని తానని అనిమిషుడు ఎన్నడు అనుకోడి మాట, ఉద్యోగము ఊని చేయుచు యా ఉద్యోగము ఊని మాని అని అంటున్నాడు. అనహంకారుడు అనిమిషుడు గనుకనే విశ్వంబనిటి కల కానడు అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవరు అంటే, అనహంకారుడు అంటే అహంకారము లేనటువంటి వారు. ఎవరు వారు అంటే అనహంకారుడు, అన్ ప్లస్ అహంకారుడు. కాబట్టి అనేటువంటి అహంకారము లేనటువంటి వారలు ఎవరు? ఇక్కడ అహం పదార్థ రహిత స్థితి కలిగినటువంటి వారలు వాళ్ళే. అహంకారం అనే అటువంటి శరీరము లేనటువంటి వారలే అనహంకారులని ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఈ అహంకారం అనేటువంటి శరీరము లేనటువంటి వారలు కనుకనే మరి వారిని ఏమన్నారు ఇక్కడ అంటే అశరీర సార్వభౌములు అని అన్నారు. ఎవరు వారు అంటే అచల ఋషులు, గురువులు. కాబట్టి బోధ సాంప్రదాయంలో ఉన్న మరి శిష్య ప్రశిష్యులు అందరూ కూడా, మరి గురు శిష్యులు ఎలా ఉంటారు లాస్ట్కు ఇక్కడ అంటే, గురువు లోపల గుర్తుండదు, శిష్యుని లోపల కూడా గుర్తు లేనటువంటి విధి విధానము లోపల వాళ్ళు వ్యవహారం చేస్తారు. కాబట్టి ఇక్కడ అనసూయ అనే ఆమెకు పేరు ఎందుకు వచ్చింది అంటే, అన్ ప్లస్ అసూయ అంటే అసూయ లేనటువంటిది అనసూయ. కాబట్టి ఇక్కడ అనహంకారుడు అంటే అహంకారము లేనటువంటి వారు అనహంకారులు, అంటే శరీరము లేనటువంటి అశరీరులు. కాబట్టి అశరీర సార్వభౌములే ఇక్కడ మనకు అచల ఋషులు, గురువులు. కాబట్టి మరి ఇక్కడ హనిమిషుడు అంటే ఇక్కడ మానవులందరూ కూడా మరి మిషులు అంటే ఈ రెప్పలు కొట్టుకునేటువంటి వాళ్ళంతా కూడా, మానవులంతా కూడా మరి ఇక్కడ నిమిషులు. కాబట్టి ఇక్కడ అనిమిషుడు అంటే రెప్పలు కొట్టనటువంటి వారలు, అంటే రెప్పలు వాల్చకుండా ఉండేవారని అనుకోవాలి. అంటే రెప్పలు వాల్చకుండా ఉండేవారు ఎవరిక్కడ అంటే సురులు, అంటే దేవతలు. కాబట్టి ఈ సురులు అనేటువంటి వారే అనహంకారులు. కాబట్టి అహం పదార్థ రహిత స్థితి కలిగినటువంటి వారలే
సురలు, అశరీరులు. మరి ఎవరిక్కడ అసురులు అంటే దేవతలు అంటే ఎక్కడన్నా ఉన్నారంటే వాళ్ళే అచల ఋషులు, గురువులు. కాబట్టి వాళ్ళ ఆ గురుమూర్తే అశరీరుడు. కాబట్టి అతడే దేవతామూర్తి. కాబట్టి అతలాంటి దేవతామూర్తి అయినటువంటి మరి గురువు మరి విశ్వం అనే కళ లేదు. ఎందుకు అంటే ఈ రెప్పలు వాల్స్తే మనకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు రెప్పలు మూసుకుంటాము కదా. ఈ రెప్పలు మూసుకున్నప్పుడు మాత్రమే మరి కళ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మరి అనిమిషుడు కదా, ఇతనికి కళ వస్తుందా అంటే కళ లేనటువంటి వాడు. ఏ కళ అంటే ఈ కళనా? కాదు. ఏ కళ మరి? విశ్వం అనే కళ లేదు అతనికి. ఈ విశ్వం అనేటువంటిది కళ లేదు. మరి విశ్వంలోనే ఉన్నాడు కదా, అంటే ఆ విశ్వంలోనే ఉంటాడు. విశ్వం అనేటువంటి కళకు అంటకుంటా ఉంటాడు. కాబట్టి అతడే పరిపూర్ణ భావజ్ఞుడు. వారే నిజమైనటువంటి మరి దేవతామూర్తి, అచల ఋషి. వారే ఈ లోకంలో మరి పూజింపబడుతున్నారు కదా, గురుస్వరూపముగా ఆరాధింపబడుతున్నారు కదా, భక్తుల చేత సేవింపబడుతున్నారు కదా, పూజింపబడుతున్నారు కదా. అంటే వారే నిజమైనటువంటి దేవతామూర్తి అయినటువంటి అచల ఋషి. కాబట్టి ఆ అచల ఋషి అయినటువంటి తన గురువుని మరి ఇక్కడ శిష్యుడు ఏ విధంగా ఆరాధించుకుంటున్నాడు అని అంటే అతడు అశరీర సార్వభౌముడు, అనహంకారుడు, అనిమిషుడు. కాబట్టి అతనికి కళ లేదు. కాబట్టి కళ ఎప్పుడు వస్తుంది అంటే రెప్పలు వాల్చితే, అది మనం నిద్రపోతే కల వస్తుంది. కాబట్టి నిరంతరం అతడు మేల్కలో ఉంటాడు. ఏ మేల్కలో ఉంటాడు అంటే గురు మేల్కలో ఉంటాడు. కాబట్టి అతనికి మరి కల గాంచడు. కాబట్టి అందుకొరకే ఈ నేత్రంతో చూస్తాడు అతడంటే జ్ఞాన నేత్రముతో కళ్ళని తెలిసినటువంటి వారలే అచల ఋషులు. అందుకొరకు జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్ అన్నాడు కదా మరి కృష్ణుడు ఉత్తర గీతలో. మరి అందుకొరకు జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్. ఆ జ్ఞానం అనేటువంటి నేత్రముతో జ్ఞేయమైనటువంటి పరిపూర్ణ పరభావ్యమును గురుముఖత దర్శించి లేనటువంటి వారలు. కాబట్టి ఇలాంటి లేనటువంటి వారలకు మళ్ళా కళ అనేటువంటి విశ్వము ఉంటుందా అంటే ఉండదు. మరి కాబట్టి విశ్వంలోనే ఉంటాడు కదా, అందరిలాగానే ఉంటాడు కదా, అందరిలాగానే పనులు చేస్తాడు కదా, అందరిలాగానే ఉంటాడు కదా, తింటాడు, ఉంటాడు, మరి అన్ని పనులు చేస్తాడు. అంటే ఎలా ఉంటాడు అంటే అతని ఉనికి అతని వెంట ఉండే చూడవలే. అతనిలో ఆ యొక్క స్వస్వరూపముని దర్శించినట్లయితే ఆ గురుమూర్తిలో ఉన్నటువంటి అహంకారమైనటువంటి అశరీర పద్ధతి ఏదైతే ఉన్నదో అది నడక అతనితో. అందుకొరకు గురువు వెంటనే ఉండాలి అని చెప్పి మనకు పెద్దలు అన్నారు. కాబట్టి సేవ చేయగా 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 అతని యొక్క పాద ధూళి దుమ్ము ఏదైతే ఉన్నదో ఒక అణువు మనకు సోకినట్టయితే అతని వాళ్ళ కొద్దిగా నడక మనకు అలవాటు పడుతుంది. అందుకొరకే గురుసేవ నిరంతరం చేసినటువంటి వారలకే ఈ యొక్క స్థితి అనేటువంటిది కుదురుతుంది. కాబట్టి అలాంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి ఆ గురువుని మరి శిష్యుడు ఏ విధముగా ఆరాధించుకోవాలి అంటే చెప్పినాడు కదా అక్కడ నిజ శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటిది. అంటే గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురిగలిగినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర రంగనాయక పురమానదగియుండో గురిగలిగినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి. మరి ఆ శిష్యుడు ఆ గురుమూర్తిని ఎలా ఆరాధించుకుంటున్నాడు అని చెప్పినాడు కదా అక్కడ. ఎలా ఆరాధించుకుంటున్నాడు అంటే గురుచరణ జలమే గోదావరి అని, ఆ యొక్క చరణ తీర్థమే, ఆ యొక్క గురుమూర్తి పాదపద్మములు ఎందినటువంటి యొక్క జలమే సర్వతీర్థముల యొక్క పుణ్య జలమని చెప్పి భావించి సేవిస్తాడు. మరి ఇంకా మరి గురుమూర్తి రామభద్రుడని, అది రామభద్రుడు అంటే మరి భద్రాచలంలో ఉన్నటువంటి రామభద్రుడు అని చెప్పి, మరి రామభద్రుడు ఎవరిక్కడ అంటే గురుమూర్తే. కాబట్టి అచల ఋషి అనేటువంటి తన గురుమూర్తే రామభద్రునిగా శిష్యుడు ఆరాధించుకుంటున్నాడు. ఆరాధించుకుంటున్నాం కదా మనం ఇక్కడ మన గురువుని శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారిని
ఎవరని అనుకుంటున్నాం మనం ఇక్కడ అంటే ఆ గురువే మాకు భద్రాచలంలో ఉండేటువంటి శ్రీరామచంద్రమూర్తిగా తాను మనము ఆరాధించుకుంటున్నాము. కాబట్టి తత్పురమును భద్రాచలమని అతడు నివాస స్థలం, అతడు ఎక్కడుంటే అక్కడనే అది భద్రాచలముగా మనము సేవించుకుంటున్నాము. మరి గురుమంత్రమే తారకమని ఆ గురుడు మనకు ఉపదేశించినటువంటి ఏ మంత్రమైతే ఉన్నదో ద్వాదశి షోడశి అనేటువంటి ఆ మంత్రములు ఏవైతే ఉన్నదో అదే తారక మంత్రము. కాబట్టి ఆ తారక మంత్రము తిరిగి రానట్టి మరుగు, ఆ తిరిగి రానట్టి మరుగు తెలిపినటువంటి గురుమూర్తిని మరి ఆ యొక్క శిష్యుడు ఎట్లా ఉంటాడు అంటే ఆ తిరిగి రానట్టి మరుగు తెలుసుకున్నటువంటి వాడు ఎవరిక్కడ అంటే నిజ శిష్యుడు అతడే. కాబట్టి ఆ తిరిగి రానట్టి మరుగు తెలిసినటువంటి అతని లోపట ఆ గురి అనేటువంటిది, ఆ గుర్తు అనేటువంటిది ఉంటుందా అంటే అతడు లేకనే ఉంటాడు. కాబట్టి ఆ గురుమూర్తి సేవలో తరించినాడు కాబట్టి గురుపాద పద్మములని సేవించి పూజించి ఆరాధించుకుంటున్నాడు కాబట్టి మరి అతడు కూడా అతనిలోనూ కూడా మరి పరిపూర్ణ దర్శనం చేసి గురువు లేనే లేవు నీవు అని చెప్పినప్పుడు ఆ లేనిటువంటి ఒక విధి విధానంలో తాను ఆచరిస్తున్నాడు కాబట్టి మరి తాను ఎలా ఉంటాడు అంటే ఆ గురువులో ఉన్నటువంటి లక్షణాలే శిష్యుని లోపట ఉంటాయి. కాబట్టి అలాంటి లక్షణంతోనే సశిష్యుడు ఉంటాడు. కాబట్టి మరి అలాంటి ఆ శిష్యుడు నిజ శిష్యుడు అనేటువంటి వారు కూడా ఎలా ఉంటారు అంటే ఈ విధముగా ఉంటారు. అనిమిషుడు కాబట్టి విశ్వం అనేటి స్వప్నోద్యోగము భూని అలాంటి విశ్వం అనేటువంటి విశ్వంలో బట్టినే ఉంటాడు. కాబట్టి ఆ విశ్వం అనేటువంటి కళకు అంటకుండా ఉంటాడు. అంటే జలజ పత్రమునందు సరళమంటని ఎట్లు కుమ్మరి పురుగుదే బురుద ఎంటని ఎట్లు అని చెప్పినాడు కదా అక్కడ. అంటే జింహంబు వాద్యంబు జింహకు అంటనట్లు బలుచింతపండుపై బొబ్బరంటని అట్లు మరి చిత్రభానునకును చీకటి అంటనట్లు ఈ విధముగా మనకు అంటి అంటని లక్షణములు చెప్పినాడు కదా. ఆ విధమున ఇక్కడ ప్రపంచం యందు సకల వ్యవహారములు చేసి మరి ఎలా ఉంటాడు అంటే తాను అంటకుండా ఉంటాడు. కాబట్టి ఆ ఎరక లేని విధానములో తాను ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. మరి షణ్మిషుడు ఎలా ఉంటాడు అంటే ఈ షణ్మిషుడు అనేటువంటి వాడు కళ్ళు కొట్టుకుంటాడు కాబట్టి వానికి నిద్ర అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ నిద్రలో ఆ కళలో అతడు ఉంటాడు. ఇతడు కళకు అంటకుండా ఉంటాడు. మరి ఇక్కడ షణ్మిషుడు అనేటువంటి వాడు కళలో ఉంటాడు. కాబట్టి కళలో పనులన్నీ చేస్తూ ఉంటాడు. కళలో పట్నే ఉంటాడు. కాబట్టి కళ మేల్కలో తాను ఉండడు. కళ మేల్కలో తాను ఉన్నటువంటి వాడు గురుపుత్రుడు. కళలో ఉన్నటువంటి వాడు షణిమిషుడు. కాబట్టి ఇతనికి తేడా ఏంది అంటే ఈ కళలో తాను మునిగిపోతుంటాడు. కాబట్టి ఈ కళలో ఉంటాడు కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు మనకు అని అంటే మరి ఈ షణ్మిషుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు మరి అంటే ఈ యొక్క కళలో ఉంటాడు. ప్రపంచం అనేటువంటిదే వాస్తవమని భ్రమించుతూ ఉంటాడు. కాబట్టి కళ ప్రపంచం అనేటువంటి దానిలో పట్నే మునిగిపోతుంటున్నాడు. కాబట్టి ఆ భ్రమలకు భ్రాంతులకు లోనై ఈ తెలియబడుతున్న ఈ ప్రపంచం యందు జనన మరణములకు లోనై మళ్ళీ ఉపాధికి తాను వస్తూ ఉంటాడు. ఎన్నో ఉపాధులని ధరిస్తూ ఉంటాడు. ఈ జనన మరణం అనేటువంటి ఈ ఘోర సంసారం అనేటువంటి సాగరములో మునిగిపోతూ ఉంటాడు. కానీ ఆ సాగరమును దాటినటువంటి వాడు కాదు. ఎవరు అంటే అనిమిషుడు. కాబట్టి అనిమిషుడు ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేక ఉన్నటువంటి వాడు. కాబట్టి అతనికి జననము లేదు, మరణము లేదు, భ్రాంతి లేదు, భయము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. కాబట్టి మరి తానే కారణమని తాననిమిషుడు ఎన్నడు కూడా అనుకోడు. కాబట్టి మరి కారణమని అనుకుంటాడా అంటే నే కారణమని తానని అనిమిషుడు ఎన్నడు అనుకోడి మాట ఉద్యోగము తానే కారణమని తానని అనిమిషుడెన్నడు అనుకోడు ఈ మాట. ఎవడనుకుంటాడు అంటే కలలోని వాడు అనుకుంటాడు నేనే కారణమని. కాబట్టి కర్త అనేటువంటిది ఆ కర్తు అనేటువంటిది లేనే లేదనేటువంటి భావములో తాను ఉంటాడు. కాబట్టి నేను లేననేటువంటి భావములో అనిమిషుడు ఉంటాడు. నేనే సర్వం అనేటువంటి భావములో
షణ్మిషుడు ఉంటాడు. కాబట్టి ఈ కళ అనేటువంటి దాని లోపల ప్రపంచం లోపల మునిగి జనన మరణ భ్రాంతులకు లోనైతుంటాడు షణ్మిషుడు. మరి నేనే అనేటువంటి కర్తు లేనటువంటి వాడు కాబట్టి ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతికి లోనుగాక తాను ఉంటాడు. కాబట్టి సకల వ్యవహారములు చేస్తాడు. వీడి చేస్తాడు, ఈయన చేస్తాడు. ఎట్లా ఉంటాడు మరి అనిమేషుడు అంటే అంటకంట ఉంటాడు. కాబట్టి ఇతడు అంటుకొని ఉంటాడు. కాబట్టి ఆ భ్రాంతిలో ఇతడు మునిగిపోతున్నాడు. ఆ గురుమూర్తి అనుగ్రహము ద్వారా భ్రాంతి రహితం చేసుకున్నటువంటి అహంకారుడు. కాబట్టి ఆ అహంకారుడు అని అంటే శరీరము లేనటువంటి వాడు. అశరీర పద్ధతిలో తాను భ్రాంతి రహిత స్థితి అందే తాను ఆరుఢత స్థితిని కలిగించుకొని సకల వ్యవహారములు చేస్తాడు ఇక్కడ అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా మరి భ్రాంతి రహిత విధానం కలిగినటువంటి వాడే అహంకారుడు, అనిమిషుడు అని అశరీరుడు అని చెప్పి ఇక్కడ అశరీర పద్ధతిలో ఇక్కడ శిష్యుడు ఉంటాడు. మరి గురువు కూడా ఆ పద్ధతిలో ఉంటాడు. కాబట్టి ఆ గురువులో ఉన్నటువంటి లక్షణాలే శిష్యుని లోపట ఉంటాయి. కాబట్టి అహం పదార్థ రహిత స్థితి ఇద్దరు కలిగి ఉంటారు అని చెప్పి ఈ కందార్థం ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తున్నాడు. అశరీర పద్ధతి అనేటువంటి కందార్థములో ఈ అశరీర పద్ధతి అనేటువంటి విధానమును ఆచరింపజేసి ఆచరించమని మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.